ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నా పూజ అయితే ఇలా చాలా చాలా బాగా జరిగిందండి. నేను నిన్నటి వరకు మా అమ్మగారింట్లో గూడూరులో ఉన్నాను. సో నిన్న రాత్రే బయలుదేరి బెంగళూరుకి వచ్చాను. సో నిన్న రాత్రి బస్ లేట్ అయింది. ఈరోజు మార్నింగ్ కూడా లేట్గా వచ్చాను. సో హడావిడిగా పూజకి అంతా రెడీ చేసుకున్నాను. బట్ పూజ మాత్రం చాలా నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నానండి. సో స్వామివారికి రవ కేసరి నైవేద్యం చేశాను. అలాగే వడపప్పు, పానకము, చలిమిడి, పాలు, అరటిపళ్ళు, టెంకాయ నైవేద్యంగా సమర్పించుకున్నాను. అలాగే నా పూజ అయిపోయాక మా ఇంటి దగ్గరలో ఉన్న వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. ఉత్తర ద్వార దర్శనం మరియు స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. నా బస్సు నిన్న లేట్ అయిందండి. నిన్న రాత్రి 11కి అయితే 11:30 అయింది. మనకి ఏదైనా బ్యాడ్ జరిగిందంటే దాని వెంటనే ఒక గుడ్ జరుగుతుందని అంటారు కదండి. సో పోయిన సంవత్సరం నేను మా అళగయ్య వైకుంఠ ద్వార దర్శనం మిస్ అయింది. అలాగే ఈ సంవత్సరం కూడా మిస్ అయిపోయింది అనుకున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సి ఉంది. సో అందుకని ఊరికి ఖచ్చితంగా బయలుదేరాల్సి ఉంటుంది. కానీ నేను నిన్న అంతా రెడీ అయ్యి ఇంకా బయలుదేరదామనగా గుడి తలుపు కొంచెం తీసింది, మా అళగయ్య గుడి తలుపు. సో తీసి నేను గబగబా లోపలికి వెళ్ళి చూస్తే అలంకారం మొత్తం రెడీ చేసి స్వామివారు రెడీగా ఉన్నారు దర్శనం ఇవ్వడానికి. అలా ఈ సంవత్సరం మా అళగయ్య మొదటిసారి నాకే దర్శనం ఇచ్చారండి. సో నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములు.